తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది బెట్టింగ్ బంగారు రాజులున్నారా? ఒకప్పుడు ఎక్కడో ఊరి బయట చెట్ల కింద జూదం ఆడేవారు. ఈ టెక్నాలజీ పుణ్యమా అని అది ఇప్పుడు ఇంట్లోకి చేరింది. బెడ్రూమ్లో కూడా వచ్చేసింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలా ఈజీగా జూదం ఆడవచ్చు. దీన్ని స్టైల్గా బెట్టింగ్ అంటున్నారు. ఇందుకోసం వందలాది యాప్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈజీగా మనీ సంపాదించాలన్న దురాశతో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బు పోగొట్టుకుని చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్సే. యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ వీటి ప్రమోషన్సే. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేవారే. తమ అభిమానులు, ఫాలోవర్స్ ఏమైపోతే ఏంటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామా, లక్షలాది రూపాయలు తీసుకున్నామా అన్నదే వారికి ముఖ్యం. వీరి మాటలు నమ్మి బెట్టింగ్లో డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డవారు చాలా మంది ఉన్నారు. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ డబ్బులతో ఎంజాయ్ చేసిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రముఖ హీరోయిన్ల నుండి ఇతర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని వదిలిపెట్టడం లేదు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి లిస్టును ఇక్కడ చూడొచ్చు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సినీ నటులు: విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ సినిమాల హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ యాడ్స్ లో నటించారు. ఈయన A23 అనే యాప్ ను ప్రమోట్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండపై హైదరాబాద్ మియాపూర్లో కేసు నమోదైంది. రానా దగ్గుపాటి. ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు, హీరో రానా దగ్గుపాటి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కూడా ఈ బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రకటనలో నటించారు. JungleRummy.com ను ప్రమోట్ చేసిన రానాపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసు నమోదైంది. ఆయన కూడా రానాలాగే కలిసి JungleRummy.com ప్రకటనలో నటించారు. దీంతో ఈయనపై కూడా హైదరాబాద్లో కేసు నమోదైంది. నిధి అగర్వాల్. సినీ నటి నిధి అగర్వాల్ పై కూడా ఈ గ్యాంబ్లింగ్ యాప్ G-Twin యాడ్లో నటించారు. దీంతో ఆమెపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంచు లక్ష్మి. ఇప్పటికే మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో www.yolo247.com గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే యాడ్లో పాల్గొన్నారు. ఇక హీరోయిన్స్ ప్రణీత, అనన్య నాగళ్ల వంటి వారు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు. వీరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన యాంకర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. శ్యామల. యాంకర్, సినీ నటి నుండి రాజకీయ నాయకురాలుగా మారిన శ్యామల కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆమెపై కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు. విష్ణుప్రియ, శ్రీముఖి. ఈ యాంకర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు. వీరిలో విష్ణుప్రియకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు. బయ్యా సన్నీ యాదవ్. ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఈ బయ్యా సన్నీ యాదవ్. మోటో వ్లాగర్ అయిన ఇతడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రావెలర్ అన్వేష్ ఇతడి బెట్టింగ్ వ్యవహారాన్ని బయటపెట్టారు. గతంలో అన్వేష్, సన్నీ యాదవ్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రాజుకుంది. IPS సజ్జనార్ కూడా ఇతడి బెట్టింగ్ వ్యవహారంపై స్పందించారు. లోకల్ బాయ్ నాని. విశాఖపట్నంలో చేపలు పట్టే మత్స్యకార కుటుంబంలో పుట్టిన నానిని సోషల్ మీడియా స్టార్ని చేసింది. అయితే అతడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. టేస్టీ తేజ. బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, యూట్యూబర్ టేస్టీ తేజ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అతడిపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసుల విచారణకు కూడా తేజ హాజరయ్యాడు. ఇతరులు: యూట్యూబర్ ఇమ్రాన్, హర్ష సాయిపై కూడా కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు. రీతు చౌదరి, సుప్రీత, అనలిస్ట్ సుధీర్ వంటి వారి పేర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో వినిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి తప్పు చేశామని ఒప్పుకున్నా వీరిని పోలీసులు వదిలిపెట్టడం లేదు.